ముషిరాబాద్ ప్రాంతానికి సంబంధించి వినోబా నగర్లో గల్లంతైన సన్నీ కోసం అయితే ప్రజెంట్ ఆచూకీ కోసం అయితే ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా వినోబా నగర్ ప్రాంతంలో ప్రజెంట్ అతను గల్లంతైన తర్వాత అతను బండి మీద వెళ్ళడం జరిగింది. బండి కోసం అని చెప్పేసి వెళ్ళిన సమయంలోనే నిన్న భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా ప్రవాహం రావడం, ఆ ప్రవాహంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న గోడ కూలిపోవడంతో తను అదే బండి మీద పడిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఆ నాలా మొత్తం కొట్టుకొని రావడం జరిగింది నాలాలో. ఆ తర్వాత కొద్ది దూరంలోనే వినోబా నగర్ ప్రాంతానికి సంబంధించిన మ్యాన్హోల్ దగ్గరనే కొద్ది దూరంలోనే తనకు సంబంధించిన బండి దొరికింది. కానీ అతనికి సంబంధించిన ఆచూకీ మాత్రం సన్నీకి సంబంధించిన ఆచూకీ దొరకని పరిస్థితి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన సహాయక చర్యలు చేసేందుకు గాను హైడ్రాకి సంబంధించి అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా సన్నీకి సంబంధించి మాత్రం ఎలాంటి ఆచూకీ దొరకని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగానే వీటిని పరిశీలించేందుకు మాత్రం ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రావడం జరిగింది. చాలా వరకు కూడా పరిశీలించారు. ముఖ్యంగా ఈ నాలాలన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయని చెప్పేసి ఆయన గుర్తించి ప్రజెంట్ ఎక్కడైతే ఆక్రమణలకు గురైన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఏరియా ఉన్నాయో ఆ ఏరియానన్నిటి కూడా ప్రజెంట్ గుర్తిస్తాము. గుర్తించిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ విషయానికి వస్తే వినోబా నగర్ ప్రాంతంలో ఎప్పుడు కూడా ముఖ్యంగా గమనిస్తే భారీ వర్షం కురిసిందంటే చాలు ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతుంది. చాలా వరకు కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఇళ్లలోకి చేరుతుంది. అదేవిధంగా రోడ్లమైకి కూడా చాలా వరకు నీరు వస్తుంది. దీని కారణంగానే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 4 ఘటనలు ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గతంలో విజయ్ అనే వ్యక్తి కూడా ఇలాంటి వర్షం పడడం, భారీ వర్షం కారణంగా ఈ నాలాలు పొంగిపోవడం, ప్రవాహం అనేది ఎక్కువ అవడం, ఆ నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితి, ఆ బాడీ కూడా కొద్ది దూరంలో లభించిన పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు అనేవి చాలా వరకు కూడా చోటు చేసుకుంటున్న అధికారులు ముఖ్యంగా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. సో దాని మీద కూడా మనం మాట్లాడదాము. అసలు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, ఇప్పటి వరకు కూడా అధికారులు ఏం చెప్పారనే విషయంపై మాట్లాడడానికి స్థానికంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జయసింహ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా దీనికి సంబంధించి నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన, ఇప్పటి వరకు కూడా సన్నీ ఆచూకీ దొరకని పరిస్థితి, అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి సూచనలు చేశారు? ముందుగా చాలా బాధాకరం అండి. ఏ విధంగా అయితే నిన్న జరిగిన వర్షపాతంతో ఇక్కడనే నివసించే సన్నీ, అతని పేరు దినేష్ అయినా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, కేవలం 25 సంవత్సరాలు ఉంటాయి. ఒక చిన్న 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. మరి అతను ఈ వర్షం వరద నీళ్ళలో కొట్టుకపోవడం చాలా బాధాకరం. మరి నిన్న జరిగిన సంఘటన 8:30కు జరిగింది. అయినప్పటికీ కూడా మరి అధికారులు అనేది రావడానికి కొంచెం సమయం తీసుకున్నారు. ఇంకా నిర్లక్ష్యం అనేది జరిగింది. కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలండి. ముందుగా ఏంటంటే ఒకవైపేమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మరి సిటీ పరిస్థితి ఏమో చాలా అధ్వానంగా మారింది. ఇప్పటికీ కూడా రోడ్లని చూసే నాదుడు లేడు. స్ట్రీట్ లైట్లు ఇప్పటికీ వెలగకుండా అంధకారంలో ఎన్నో బస్తీలు ఉన్నాయి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్ననేమో బిజీగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ రివ్యూ కోసము అందరు మంత్రులను పెట్టుకొని ఒక్కొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి 3 మంత్రులని ఇన్ఛార్జ్లకు వేయడం జరిగింది. మరి ఈరోజు సిటీలో చూస్తే 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఏ వ్యక్తి కానీ, ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ చోటుకు వచ్చిన పరిస్థితి ఇప్పటికీ 20 గంటలు 16 గంటలు దాటుతుంది, ఎవరూ రాలేదు. కొన్ని విషయాలు ఏం గుర్తుంచుకోవాలంటే, మీరు ఒక విధంగానేమో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తూ అంటున్నారు, ఇక్కడనే ఒకవైపేమో ఉన్న సిటీని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకవైపేమో మూసీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవైపేమో ఉన్న నాలాలు మన దగ్గర చాలా అధ్వానంగా మారిపోయినాయి. ఈరోజు ఇందాకనే కమిషనర్ గారు కానీ, మరి అదే కాకుండా హైడ్రా కమిషనర్ కూడా పర్యటించడం జరిగింది. లోకల్గా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద మాట్లాడడం జరిగింది. కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ నాలా వ్యవస్థని మీరు బాగుపరచండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే ఇలాంటి భారీ వర్షం పడింది, విజయ్ అనే వ్యక్తి కూడా ఇదే విధంగా గల్లంతయ్యాడు, తర్వాత బాడీ లభించింది. సో అధికారులు ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి చర్యలు మీరు అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? నిజమే అండి. ఎందుకంటే ఇది కేవలం 2 వ్యక్తులు కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి 5-6 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అదే కాకుండా నిరంతరం బండ్లు కానీ, సైకిల్స్ కానీ, కార్లు కూడా కొట్టుకుపోయి దేశవ్యాప్తంగా మనమందరం కూడా ఈ సోషల్ మీడియాలో చూడడం జరిగింది.
అయినప్పటికీ కూడా ఇంకా అధికారులు మొద్దు నిద్ర అనేది లేస్తూనే లేరు. ఇప్పటికీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఎన్నో అవన్నీ వేస్ట్ అవుతున్నాయి తప్ప దాని మీద చర్యలు తీసుకుంటలేదు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వరద నీరు అనేది గాంధీ హాస్పిటల్ నుంచి వస్తుంటుందండి. ఆ గాంధీ హాస్పిటల్ వరద నీరు డైవర్ట్ చేయాలి, ఈ నాలా వ్యవస్థని ఆధుకరించాలి. అదే కాకుండా దీన్ని వైడనింగ్ చేసి ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చి దానికి ఒక ఫండ్స్ శాంక్షన్ చేసి మరి యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అదే కాకుండా థ్యాంక్ యూ మీరు చెప్పండి. అదే కాకుండా ముఖ్యంగా నిరుపేద కుటుంబానికి చెందిన సన్నీకి ఒక వాళ్ళ ఆయన మీద ఆధారపడిన ఆయన భార్యకి ఆమె కూడా ఆర్ఫన్, ఆమెకు ఒక ప్రభుత్వ ఉద్యోగం, అదే కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి 50 లక్షల ఎక్స్గ్రేషియాను మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, స్థానికంగా ఉంటున్నారు కదా, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అంటే అధికారులకు మీరు చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలాంటి సహాయక చర్యలు అనేవి జరుగుతున్నాయి? ఇంత మాడికైతే సహాయక చర్యలు అయితే ఏం జరగలేవండి. ఇప్పుడు రాత్రి నుంచి ఇప్పుడు దాకా అయితే ఆఫీసర్లు వస్తున్నారు, చూసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వడ్డా ఇక్కడనే చూస్తలేరు. ఇంత మాడికి అబ్బాయి ఆచూకి తెలియలేదు. ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మాకు ఈ నాలా రేజింగ్ గురించి 6 months బ్యాక్ ఇదైంది. దీన్ని పట్టించుకునే ఆఫీసర్ లేరు, ఎవ్వరు వస్తలేరు, దీన్ని పట్టించుకుంటలేరు. ఇది ఎప్పుడు చిన్నపాటి చింకు పడ్డా కానీ తడిసి ముద్దవుతుంది మాకు. దీన్ని అధికారులు వస్తున్నారు, ఇట్లా చూస్తున్నారు, 2 ఫోటోలు తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పర్టికులర్గా ఏంటంటే మీ మీడియా ద్వారా ఒకటి చెప్తామంటే ఈ శాంక్షన్ అయినా కానీ దీన్ని ఎవరు పట్టించుకుంటలేదు. నాలా రేజింగ్ వరకు ఏంటి సమస్య ఏంటి? ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు వర్షం పడినా కూడా మోకాళ్ళ లోతు లేదా భుజాల లోతు వరకు నీళ్లు చేరడం, ఇళ్లలో కూడా వాటర్ పోతున్న పరిస్థితి, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అసలు సమస్య ఏంటి? దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? మాకు సమస్య అన్నది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగినాము. ఒకటే సమస్య, గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చేటిది ఫ్లటింగ్ ఏదైతుందో మోరీని మాకు ఇక్కడ కలపడంలో చాలా ఓవర్ఫ్లో ఫ్లటింగ్ వస్తుంది. ఎప్పుడు రాలే మాకు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఇంత మాడికి నుంచి చిన్న చూస్తున్నా, ఏ రోజు ఇంతమైన ఫ్లటింగ్ ఎప్పుడు రాలేదు. ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి ఓవర్ ఫ్లటింగ్ అవుతుంది. గాంధీ హాస్పిటల్ని మాత్రం డైవర్షన్ చేయాలి. ఈ నాళాలను అయితే ఆక్రమించారో దాన్ని డిమాలిషన్ చేయాలి కంపల్సరీ. హైడ్రా కమిషనర్ గారు దానికి ఇచ్చారు, మాట ఇచ్చారు, దాన్ని కంపల్సరీ చేయాలి. సార్ గారు మీరు కూడా దాన్ని ఎంక్వైరీ చేయండి. సార్ మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెబుతున్నారు. మరి మీరు అధికారులతో మాట్లాడడం జరిగిందా? ఇలాంటి సమస్యకు సంబంధించి పరిష్కారం చేయాలని ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఇంతకుముందుకైతే కంప్లైంట్ ఇచ్చినామండి. గతంలో 10 సంవత్సరాల కింద కూడా లేడీస్ కింద పడి అప్పుడు నాయ నరసింహారెడ్డి గారు ఎంపీ ఉండే చనిపోయారు. ఆయమని కూడా ఇదే స్పాట్లో తీసిరు. ఇట్లా చాలామంది అక్కడ పడడం, ఓవర్ఫ్లో కావడం, ఒక చిన్న వర్షం, ఒక 2 నిమిషాలు వర్షం పడ్డదంటే నడుములో నీళ్ళు వస్తాయి. ఇక్కడ మేము చిన్నోనం పొట్టి పెరిగినాం ఈ బస్సులో. ప్రతి ఒక్క ఇల్లు ఏంటంటే గోడలు, ఈ మోరీలు అయితే ఏవైతే ఉన్నాయో గోడలు కబ్జా చేసి, అక్కడ ఇల్లు ఉంటే ఇక్కడ కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా. అవి కూడా తొలగించి మోరీని విడితే ఎక్కువ చేస్తే ఈ నీళ్ళు ఫ్లో ఉన్నది. ఇంకోటి గాంధీ హాస్పిటల్ ఎప్పుడైతే 10 ఏళ్ళ కింద కొత్తగా కట్టిరో అప్పుడు ఇది కలిపిరు, దాన్ని కూడా మూసేసి వేరే దిక్కేట్ అయినా డైవర్ట్ చేసి అధికారులు ఇక్కడ ఉన్న ప్రజలు లోయెత్తు ప్రాంతంలో గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆయనకు కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. ఆ పిల్లోడు కూడా ఫ్యామిలీ ఉన్నది, ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆలోచించి చేయాలని చెప్పి. అమ్మ మీరు చెప్పండి, మీరు కూడా స్థానికంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గల్లంతైన వ్యక్తికి సంబంధించి కావచ్చు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఘటనలు అనేవి వర్షం పడిందంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరేం మాట్లాడతారు ఈ విషయంలో? దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే ఎదుర్కొంటున్నామండి. చిన్న వాన వస్తే చాలా వరదలు, పిల్లలు కొట్టుకపోవడం జరుగుతుంది, బండ్లు కొట్టుకపోవడం జరుగుతుంది, కార్లతో సహా ఇలాంటి రోడ్ల మీద ఉంటే పోతున్నాయి. పరిస్థితి ఏంటంటే ప్రాణాలు పోయే కాడికి వచ్చింది, ప్రాణాలు తీస్తుంది వరద. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ నాల బాగు చేస్తలేరు, మా పరిస్థితులు మారతలేవు. 22 ఏళ్ళు 25 మధ్యలో ఉంటాడు సన్ని. ఆ పిల్లగాడు ఎంత భవిష్యత్తు ఉంది, చిన్న బాబు. భార్య పరిస్థితి ఎవరు చూడాలా? ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా నేలల మీద చర్య తీసుకొని ఎక్కడా సాల్వ్ చేసింది లేదు. ఇప్పుడు అటు ఇటు మోరి పక్కకు 3 గజాలు 3 ఫీట్ల ల్యాండ్ ఉంటుంది, కుల్ల జాగా, అదంతా కట్టేసుకున్నారు.
అదంతా తీసేస్తేనే నేలలు సాఫ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ కూడా రావడం జరిగింది, వీటన్నిటిని కూడా చెక్ చేశాడు. కొన్ని ప్లేసెస్ అనేవి ఇంత పెద్దగా నాలాలు ఉప్పొంగడానికి ఆక్రమణలకి గురవడం వల్లనే వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో దాని మీద ఏం మాట్లాడారు? క్లియర్ చేయకనే మోరీలు క్లియర్ కాకనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి, అమ్మాయికి భవిష్యత్తులో జాబ్ ఇవ్వాలి, నష్టపరిహారం కట్టియాలి, బతికేంత ఉండాలండి. ఎందుకంటే పరిస్థితులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. 10 సంవత్సరాల అబ్బాయి, 22 ఏళ్ళ మహిళ, ఇంకొక వయసు ఆయన, 4 శవాలు వెళ్ళినాయి ఈ 10 ఏళ్ళ లోపల. 5-6 మంది దగ్గర చనిపోవడం జరిగింది. మాకు ఇది క్లియర్ చేయాలండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు గెలిచినా ఇది క్లియర్ చేయాలి. క్లియర్ అయ్యేదాకైతే మేము స్థానికంగా ఊకోము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు మీరు స్థానికంగా ఎదుర్కొంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తుంది? గతంలో ఈ మాన్సూన్కు ముందే ఈ డీసిల్టింగ్ అనేది చేస్తుండే. ఇప్పుడు నాలా వచ్చి డెప్త్ వచ్చి 15 ఫీట్లు ఉంటుంది. అది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, పైనుంచి చూస్తే 2-3 ఫీట్లు కూడా దాన్ని లేదు. డీసిల్టింగ్ ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ కనుక మాన్సూన్ ముందు చేసినట్టయితే ఇంత పెద్ద ప్రాబ్లం ఈరోజు జరిగేది కాదు. సో నాలాల మీద కొంత స్లాబ్ వేయడం కూడా దానికి మైనస్గా మారింది. ముఖ్యంగా డీసిల్టింగ్ అనేది గత ప్రభుత్వంలో మాన్సూన్ కంటే ముందు జేసీబీలు పెట్టి, ఎక్కడైతే జేసీబీలు లోన్ చోట మాన్యువల్గా చేయించేవాళ్ళు. మరి ఇన్ని సంవత్సరాలుగా మాత్రం అసలు డీసిల్టింగ్ ఎక్కడ జరుగుతలేదు. అందుకే ఇంత పెద్ద ప్రాబ్లం జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి. సో వెంటనే ఈ గతంలో ఎస్ఎన్డిపి ప్రాజెక్టుల కింద నాలాల వర్కులు బాగా జరిగేటివి. సో ఈ నాలాలు కనుక ఆధునీకరణ ఇస్తే కనుక ఈ యొక్క ప్రమాదాలు జరిగే అవసరం ఉండదు అనుకుంటా నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు స్థానికంగా అధికారులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కావచ్చు. ఇప్పటివరకు 4వ ఘటన ఇలాంటివి జరగడం మీ ప్రాంతంలో, మీ కాలనీలో. సార్, ఎందుకని ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు? ఈ ఘటన జరగడం చాలా బాధాకరం అండి. ఇది 4వ ఘటన ముషిరాబాద్లో, ఇదే నాలాలో 4వ ఘటన. ఫస్ట్ ఘటన జరిగినప్పుడే ఒక శాశ్వత పరిష్కార మార్గాలుగా సిపిఎం పార్టీకి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. శాశ్వత పరిష్కార మార్గం ఏంటంటే ఫస్ట్ నాలా విస్తరణ పెంచాలి. నాలా పూడిక తీసి విస్తరణ పెంచాలి. విస్తరణ నాలా మీద అడ్డంకులుగా ఉన్నటువంటి గోడలు ఏవైతున్నాయో తొలగించాలి. రెండవది, గాంధీ నుంచి వచ్చేటువంటి మ్యాన్ హోల్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో కలిపారు. అంటే స్తోమతకు మించినటువంటి ఫ్లోయింగ్ వస్తుంది. దానివల్ల రెయిన్ వాటర్ వచ్చినప్పుడు అది మనిషిని మించిపోయేటటువంటి లోతు పెరుగుతుంది. కాబట్టి నాలా విస్తరణ పెంచాలి, నాలా మీద అడ్డంకులు తొలగించాలి. డ్రైనేజ్ వాటర్ దీంట్లో లింకు చేశారు. రెయిన్ వాటర్కు డ్రైనేజ్ వాటర్కు 2 సపరేట్ నాలాలు ఉండాలి. కానీ రెండింటిని కలిపి ఒకటే దాంట్లో ఫ్లో ఇస్తున్నారు. కాబట్టి ఆ రెండింటికి సపరేట్, రెయిన్ వాటర్కి సపరేట్ పైప్ లైన్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, చనిపోయినటువంటి వ్యక్తికి ఇప్పటికైనా సరే అధికారులు, మనుషులు చనిపోతే మాత్రం చనిపోయేదాకా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించట్లేదు. ఇది మొదటి ఘటన కాదు, 4వ ఘటన. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి మేలుకు వస్తుంది. ఇది అన్యాయం. మేడం, మీరు మరి అధికారులకు చెప్పడం జరిగిందా? వాళ్ళకి చెప్తే ఎలాంటి స్పందన అనేది ఉంటుంది? గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కదా. అవునండి, నేను ఈ ఏరియా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అండి, సుప్రియా గౌడ్. ఇది గత 4 ఇయర్స్ నుంచి నేను రిపీటెడ్గా కౌన్సిల్గా రేజ్ చేస్తున్నాను. కౌన్సిల్లో కూడా రేజ్ చేయడం జరిగింది ఈ విషయం పైన. ఎందుకంటే ఇయర్ ఈ ఇష్యూ అనేది కంపల్సరీ రేజ్ అవుతుంది. ఎవరో ఒకరు కంపల్సరీ నాలా వాటర్లో తప్పకుండా కొట్టుకోబోతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ కావద్దు, మళ్ళీ రేజ్ కావద్దు ప్రాబ్లమ్స్ అని నేను దీన్ని నాలా ఏంటంటే మెయిన్ మనకి గాంధీ లైన్ అనేది ఇందులోకి మిక్సప్ అయ్యి దానివల్లనే ఈ ప్రాబ్లం అకర్ అవుతుంది. సో దాన్ని డైవర్ట్ చేస్తే ఆ లైన్ ఈ ప్రెషర్ అనేది ఇందులోకి రాదు. సో లో ప్రెషర్ ఉండడం వల్ల ఇంత ప్రాబ్లం రాకుండా ఇష్యూ సాల్వ్ అవుతుందని మేము ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, జెడ్సీ గారు కానీ, అలాగే మేయర్ గారికి కూడా వినత పత్రం ఇవ్వడం జరిగింది. సో కానీ దానిపైన మొన్ననే అంటే రీసెంట్గా దీనిపైన శాంక్షన్ చేయించడం జరిగింది. టెండరింగ్ కూడా అయిపోయింది. అంటే మాన్సూన్ అయిపోయినాక దాని వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో దీనికి చాలా బాధాకరం విషయం ఏంటంటే మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇలా జరగడం చాలా బాధాకరం విషయం. అంటే ఈ కాలనీలో కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి, నాలాల మీదనే కొన్ని ఇల్లులు కట్టడం జరిగింది. దానివల్ల కూడా ఇలాంటి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ జరగడం, ఆ నాలాలు ఉప్పొంగడం అనేది జరుగుతుంది. ఒక గాంధీ కనెక్షన్ ఒకటి చూసుకుంటే, అదేవిధంగా ఈ ఇల్లులు ఏవైతే కబ్జాకు గురయ్యి నాలాలు కబ్జా చేయడం వల్ల ఇలాంటి ఆక్రమణలకు గురి కావడం వల్ల ఇలాంటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. వాటిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. సార్, దాని మీద ఏం మాట్లాడతారు?
ఏం లేదు, మేము కూడా వర్క్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే నాలా వర్క్ పైన ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసినా అది వారికి ముప్పే, మన పబ్లిక్కి కూడా ముప్పే. సో దాన్ని మేము కూడా వాళ్ళకి అబ్స్ట్రక్ట్ చేయడానికి మేము కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాము. సో ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ కావద్దు. సో వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము దానికి అందరికీ సపోర్ట్ చేస్తాము. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము మా అంత సహకారాలు మేము అందిస్తాము. వాళ్ళ బాడీ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మేము కూడా అక్కడ ఈ నాలా ఫ్లో అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూస్తున్నాము. అక్కడ గిట బాడీ దొరికితే వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాము. సో మా అంత ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే సన్నీకి సంబంధించి మాత్రం ప్రజెంట్ ఎలాంటి ఆచూకీ అయితే దొరకలేదని చెప్పాలి. కానీ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి బాడీని వెతికి తీయాలని చెప్పేసి అధికారులను అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా అంటే ఎప్పుడైతే ఈ గాంధీకి సంబంధించిన కనెక్షన్ని ఈ కాలనీకి కనెక్ట్ చేయడంతో ఇంతటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి ఘటనలకు సంబంధించి దృష్టి సారించి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ కూడా రావడం జరిగింది. ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. సన్నీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించారు. పరామర్శించిన అనంతరం మీడియాతోటి మాట్లాడుతూ ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకుంటాము, ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది కాబట్టి కొన్ని ఏరియాలు మాత్రం ఆక్రమణలకు గురయ్యాయి, ఆక్రమణలకు గురైన ప్రాంతాలన్నింటి కూడా క్లియర్ చేస్తాం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రజెంట్ స్థానికులు మాత్రం ఆ సన్నీకి సంబంధించిన ఆచూకీ దొరికేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.